రాష్ట్రాల్లో నీటి కొరత తీవ్రమవుతోంది. కనీసం తాగునీళ్లు లేక జనాలు ఇబ్బంది పడడం చూశాం. బెంగళూరు, ఢిల్లీ సహా మహారాష్ట్రలోని పలు చోట్ల ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. కొందరు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి బావుల్లో తోడుకున్నారు. నగరాల్లో నీళ్ల ట్యాంకుల వద్ద రద్దీ కనిపించింది. అయితే భారత్లో నీటి కొరత అంశంపై మూడీస్ రేటింగ్స్ హెచ్చరిక జారీ చేసింది. దేశ ఎకానమీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అంతరాయం కలిగిస్తుందని వివరించింది. అలాగే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆదాయంలో క్షీణతకు దారితీయవచ్చు అంటూ మూడీస్ రేటింగ్స్ విశ్లేషణ ఇచ్చింది. ఢిల్లీ సహా ఉత్తర భారత్లో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2024 జూన్ నెలలో దాదాపు 50 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత కారణంగా నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్లోని అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యాలలో వరదలు కూడా కారణం. ఇవి కూడా నీటి సదుపాయాలకు అంతరాయం కలిగిస్తాయి. ఆకస్మిక వరదల వల్ల నీటిని నిలుపుకోవడం సాధ్యమయ్యే పనే కాదు. గతేడాది ఉత్తర భారత్లో వరదల వల్ల దేశం $1.8 మిలియన్ వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని మూడీస్ రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. అంతేకాదు, మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన విషయాన్ని కూడా మూడీస్ రేటింగ్స్ గుర్తు చేసింది. వర్షపాతం తగ్గినా కూడా కరువు పరిస్థితులు సంభవిస్తాయని చెప్పింది. 2023లో వర్షపాతం గతంలో కంటే 6% మేర తక్కువగా ఉందని తెలిపింది. అత్యధిక జనాభా కలిగిన దేశంలో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగించే విషయమని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. భారత ప్రభుత్వం కూడా నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోంది. అదే సమయంలో భారీ పారిశ్రామిక వినియోగదారులు తమ నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, నివాసితుల మధ్య మున్ముందు నీటి కోసం తీవ్ర పోటీ నెలకొనే వీలుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. ఇక జలవనరుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారత్ సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 2021 నాటికి 1486 క్యూబిక్ మీటర్లు ఉంది. ఇది 2031 నాటికి 1367 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోవచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఒకవేళ 1000 క్యూబిక్ మీటర్లకు నీటి లభ్యత పడిపోతే నీటి కొరత పూర్తిగా సంభవించినట్లే అవుతుందని వివరించింది.